ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆన్లైన్ ప్రకటనలు ఎంత కీలకమో మనందరికీ తెలుసు. చిన్న దుకాణం నుండి పెద్ద బహుళజాతి సంస్థల వరకు ప్రతి ఒక్కరూ తమ ఉత్పత్తులను లేదా సేవలను వినియోగదారులకు చేరవేయడానికి గూగుల్ యాడ్స్ వంటి ప్లాట్ఫాములపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒక వ్యాపారానికి ఒక గూగుల్ యాడ్స్ ఖాతాను నిర్వహించడం అనేది కొంత శ్రమతో కూడుకున్న పనే. కానీ ఒకే వ్యక్తి లేదా ఒకే ఏజెన్సీ అనేకమైన ఖాతాలను నిర్వహించాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఉదాహరణగా తీసుకుందాం. వారు పదుల సంఖ్యలో, కొన్నిసార్లు వందల సంఖ్యలో క్లయింట్లకు సేవలు అందిస్తుంటారు. ప్రతి క్లయింట్కు ఒక ప్రత్యేక గూగుల్ యాడ్స్ ఖాతా ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి ప్రతిసారి ఒక ఖాతా నుండి లాగౌట్ చేసి మరో ఖాతాలోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 10 మంది క్లయింట్లు ఉంటే 10 వేర్వేరు లాగిన్ వివరాలను గుర్తుంచుకోవాలి. ఇది కేవలం సమయాన్ని వృధా చేయడమే కాకుండా చాలా గందరగోళానికి దారితీస్తుంది. అంతేకాకుండా భద్రతాపరంగా కూడా ఇది మంచి పద్ధతి కాదు. పాస్వర్డ్లను షేర్ చేసుకోవడం వల్ల ఖాతాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముంది. ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు గూగుల్ అందించిన ఒక అద్భుతమైన, శక్తివంతమైన పరిష్కారమే గూగుల్ యాడ్స్ మేనేజర్ అకౌంట్. దీనిని పూర్వం మై క్లయింట్ సెంటర్ లేదా MCC అని పిలిచేవారు. ఈ సాధనం ప్రకటనల నిర్వహణ స్వరూపాన్నే మార్చివేసింది. ఇది కేవలం ఒక సౌలభ్యం మాత్రమే కాదు, బహుళ ఖాతాలను నిర్వహించే ఎవరికైనా ఇది ఒక అత్యవసరమైన ఆయుధం. ఈరోజు మనం ఈ మేనేజర్ ఖాతా అంటే ఏమిటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీని ప్రయోజనాలు ఏమిటి మరియు దీనిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. గూగుల్ యాడ్స్ మేనేజర్ ఖాతా అంటే ఏమిటి? ఒక ప్రాథమిక అవగాహన. సులభంగా చెప్పాలంటే గూగుల్ యాడ్స్ మేనేజర్ ఖాతా అనేది ఒక అంబ్రెల్లా అకౌంట్ లేదా మాస్టర్ కీ లాంటిది. ఇది ఒకే డాష్బోర్డ్ నుండి ఒకే లాగిన్తో బహుళ గూగుల్ యాడ్స్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి, పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ని ఊహించుకోండి. అందులో 100 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రతి ఫ్లాట్కు ఒక ప్రత్యేక తాళం చెవి ఉంటుంది. మీరు ఆ కాంప్లెక్స్ యొక్క మేనేజర్ అయితే ప్రతి ఫ్లాట్కు వేర్వేరు తాళం చెవులను మోయడం చాలా కష్టం. అదే మీ దగ్గర అన్ని ఫ్లాట్లను తెరిచే ఒకే ఒక్క మాస్టర్ కీ ఉంటే మీ పని ఎంత సులభమవుతుంది. ఇక్కడ ప్రతి ఫ్లాట్ ఒక తని గూగుల్ యాడ్స్ ఖాతా అయితే గూగుల్ యాడ్స్ మేనేజర్ ఖాతా ఆ మాస్టర్ కీ లాంటిది. దీని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మేనేజర్ ఖాతా అనేది ఒక ఉన్నత స్థాయి ఖాతా. దీని కింద మీరు మీ క్లయింట్ల యొక్క వ్యక్తిగత గూగుల్ యాడ్స్ ఖాతాలను లింక్ చేస్తారు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మీరు క్లయింట్ల ఖాతాలను మీ ఖాతాలో విలీనం చేయడం లేదు. ప్రతి క్లయింట్ ఖాతా దానికదే స్వతంత్రంగా ఉంటుంది. వారి బిల్లింగ్ వివరాలు, వారి ప్రచార డేటా అన్నీ వారి ఖాతాలోనే సురక్షితంగా ఉంటాయి. మీరు కేవలం ఆ ఖాతాలను మీ మేనేజర్ ఖాతా నుండి వీక్షించడానికి మరియు మార్పులు చేయడానికి అధికారం పొందుతారు. మేనేజర్ ఖాతా యొక్క కీలక ప్రయోజనాలు. ఈ సాధనం అందించే ప్రయోజనాలు అపారమైనవి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు చర్చిద్దాం. కేంద్రీకృత నిర్వహణ అంటే కాన్సంట్రేటెడ్ మేనేజ్మెంట్. ఇదే అతిపెద్ద ప్రయోజనం. మీరు పదుల సంఖ్యలో, కొన్నిసార్లు వందల సంఖ్యలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నప్పటికీ వాటన్నింటినీ ఒకే చోట నుండి చూసుకోవచ్చు. నిరంతరం లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడం వంటి సమయం వృధా చేసే పనులకు స్వస్తి చెప్పవచ్చు. ఇది మీ పని సామర్థ్యాన్ని అంటే ఎఫిషియన్సీని అమాంతం పెంచుతుంది. ఏకీకృత పనితీరు పర్యవేక్షణ అంటే యూనిఫైడ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. మీ మేనేజర్ ఖాతా యొక్క డాష్బోర్డ్ దానికి లింక్ చేయబడిన అన్ని ఖాతాల యొక్క మొత్తం పనితీరును ఒకే స్క్రీన్పై చూపిస్తుంది. ఉదాహరణకు, మీ క్లయింట్లందరూ కలిసి ఆ రోజు ఎంత ఖర్చు చేశారు, వారికి మొత్తం ఎన్ని క్లిక్కులు వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్లు వచ్చాయి వంటి సమగ్రమైన సమాచారాన్ని మీరు తక్షణమే చూడవచ్చు. ఏ ఖాతా బాగా పనిచేస్తోంది, ఏ ఖాతా వెనకబడి ఉంది అని పోల్చి చూసుకోవడం చాలా సులభమవుతుంది. సమర్థవంతమైన రిపోర్టింగ్ అంటే ఎఫిషియెంట్ రిపోర్టింగ్. ఏజెన్సీలకు రిపోర్టింగ్ అనేది చాలా కీలకమైన పని. మేనేజర్ ఖాతాతో మీరు బహుళ ఖాతాలకు ఒకేసారి రిపోర్ట్లను రూపొందించవచ్చు. మీరు కావాలనుకుంటే అన్ని ఖాతాల డేటాతో ఒకే కస్టమ్ రిపోర్ట్ లేదా డాష్బోర్డ్ను తయారు చేయవచ్చు. ఇది మీ క్లయింట్లకు పంపడానికి, ప్రొఫెషనల్ రిపోర్ట్లను వేగంగా తయారు చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. యాక్సెస్ నియంత్రణ మరియు భద్రత అంటే యాక్సెస్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం. మీ ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు ఉండవచ్చు. మేనేజర్ ఖాతా ద్వారా మీరు మీ బృంద సభ్యులకు ఏ ఖాతాలపై ఏ స్థాయిలో యాక్సెస్ ఇవ్వాలో నియంత్రించవచ్చు. ఉదాహరణకు, ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్కి కేవలం రిపోర్ట్లు చూసేందుకు రీడ్ ఓన్లీ అంటే కేవలం చదివే హక్కు యాక్సెస్ ఇవ్వవచ్చు. సీనియర్ మేనేజర్కు మార్పులు చేయడానికి స్టాండర్డ్ లేదా అడ్మిన్ యాక్సెస్ ఇవ్వవచ్చు.
క్లయింట్ల పాస్వర్డ్లను షేర్ చేసుకోకుండానే ఇదంతా చేయవచ్చు. ఇది మీ ఏజెన్సీకి వృత్తిపరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఏకీకృత బిల్లింగ్ అంటే కన్సాలిడేటెడ్ బిల్లింగ్. ఇది ఏజెన్సీలకు ఒక వరం. ఈ ఫీచర్ ద్వారా మీరు బహుళ ఖాతాలకు ఒకే మంత్లీ ఇన్వాయిస్ను సెటప్ చేయవచ్చు. ప్రతి క్లయింట్కు వేర్వేరుగా చెల్లింపులు చేసే బదులు అన్ని ఖాతాల బిల్లులను కలిపి ఒకేసారి చెల్లించవచ్చు. ఇది అకౌంటింగ్ ప్రక్రియను చాలా సులభం చేస్తుంది. షేర్డ్ టూల్స్ మరియు లైబ్రరీలు అంటే షేర్డ్ టూల్స్ అండ్ లైబ్రరీస్. ఇది ఒక శక్తివంతమైన ఫీచర్. ఉదాహరణకు, మీరు ఒక నెగటివ్ కీవర్డ్ లిస్ట్ను తయారు చేసి దానిని మీ మేనేజర్ ఖాతా ద్వారా బహుళ క్లయింట్ ఖాతాలకు ఒకే క్లిక్తో వర్తింపజేయవచ్చు. అదేవిధంగా రీమార్కెటింగ్ ఆడియన్స్ లిస్టులను, కన్వర్షన్ ట్రాకింగ్ ట్యాగ్లను కూడా ఖాతాల మధ్య పంచుకోవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అన్ని ఖాతాల్లో ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి సహాయపడుతుంది. ఈ మేనేజర్ ఖాతా ఎవరికి అవసరం? వీరు మేనేజర్ ఖాతా యొక్క ప్రాథమిక వినియోగదారులు. వందల క్లయింట్లను సులభంగా నిర్వహించడానికి ఇది వారికి తప్పనిసరి పని. కేవలం 5 లేదా 10 మంది క్లయింట్లు ఉన్న ఫ్రీలాన్సర్లకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది వారి పనిని ప్రొఫెషనల్గా మరియు స్కేలబుల్గా మారుస్తుంది. కొన్ని పెద్ద కంపెనీలు వారి వేరువేరు ఉత్పత్తులకు, వేరువేరు బ్రాండ్లకు లేదా వేరువేరు ప్రాంతాలకు ప్రత్యేక గూగుల్ యాడ్స్ ఖాతాలను నిర్వహిస్తాయి. ఆ కంపెనీ యొక్క సెంట్రల్ మార్కెటింగ్ బృందం ఈ అన్ని ఖాతాల పనితీరును ఒకే చోట నుండి పర్యవేక్షించడానికి మేనేజర్ ఖాతాను ఉపయోగిస్తుంది. మేనేజర్ ఖాతాను ఎలా సృష్టించాలి మరియు ఉపయోగించాలి? ఒక మేనేజర్ ఖాతాను సృష్టించడం చాలా సులభం. గూగుల్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. క్రియేట్ ఏ మేనేజర్ అకౌంట్ బటన్పై క్లిక్ చేయండి. మీ ఖాతాకు ఒక పేరు ఇవ్వండి. మీ ప్రాథమిక ఉపయోగం అంటే ఇతరుల ఖాతాలను నిర్వహించడం, దేశం, సమయమండలం అంటే టైమ్ జోన్ మరియు కరెన్సీ వంటి వివరాలను నమోదు చేయండి. ఖాతా సృష్టించబడిన తర్వాత తదుపరి ముఖ్య దశ ఇప్పటికే ఉన్న యాడ్స్ ఖాతాలను దీనికి లింక్ చేయడం. దీనికోసం మీరు మీ క్లయింట్ యొక్క 10 అంకెల గూగుల్ యాడ్స్ కస్టమర్ ఐడిని తీసుకోవాలి. మీ మేనేజర్ ఖాతా నుండి ఆ ఐడికి ఒక లింక్ అభ్యర్థనను పంపాలి. క్లయింట్ తమ ఖాతాలో లాగిన్ అయి ఈ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత వారి ఖాతా మీ మేనేజర్ ఖాతా డాష్బోర్డ్లో కనిపిస్తుంది. మీకు చాలా ఖాతాలు ఉన్నప్పుడు వాటిని లేబుల్స్ ఉపయోగించి వర్గీకరించండి. ఉదాహరణకు, పరిశ్రమల వారీగా అంటే రియల్ ఎస్టేట్, విద్య లేదా మీ బృందంలోని అకౌంట్ మేనేజర్ల వారీగా లేబుల్స్ సృష్టించడం వల్ల ఖాతాలను సులభంగా ఫిల్టర్ చేయవచ్చు. మీ మేనేజర్ ఖాతాకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే 2FA తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి. మీ బృంద సభ్యుల యాక్సెస్ లెవెల్స్ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి. ముఖ్యమైన సంఘటనల కోసం కస్టమ్ అలర్ట్లను సెటప్ చేసుకోండి. ఉదాహరణకు, ఏదైనా ఖాతా బడ్జెట్ పరిమితికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రచారంలో క్లిక్లు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ప్రతి క్లయింట్కు వారి స్వంత యాడ్స్ ఖాతా మరియు వారి స్వంత బిల్లింగ్ ఉండాలి. ఎప్పుడూ ఒకే యాడ్స్ ఖాతా నుండి బహుళ క్లయింట్ల ప్రచారాలను అనుసరించవద్దు. మేనేజర్ ఖాతా కేవలం వాటిని నిర్వహించడానికి మాత్రమే, కలపడానికి కాదు. గూగుల్ యాడ్స్ మేనేజర్ ఖాతా అనేది కేవలం ఒక సౌకర్యవంతమైన సాధనం మాత్రమే కాదు. ఇది బహుళ ఖాతాలను నిర్వహించే ప్రకటనదారులకు ఒక అనివార్యమైన వ్యూహాత్మక ఆస్తి. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుంది, భద్రతను అందిస్తుంది మరియు మీ వ్యాపారాన్ని లేదా ఏజెన్సీని సులభంగా విస్తరించడానికి అంటే స్కేల్ చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల మీరు అడ్మినిస్ట్రేటివ్ పనులపై కాకుండా వ్యూహరచన మరియు ఫలితాలను సాధించడంపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. కాబట్టి మీరు 1 కంటే ఎక్కువ గూగుల్ యాడ్స్ ఖాతాలను నిర్వహిస్తున్నట్లయితే తక్షణమే ఒక మేనేజర్ ఖాతాను సృష్టించుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది.